सनातन हिंदू धर्म के लिए मरने को तैयार। पवन। आंध्र प्रदेश के उप मुख्यमंत्री पवन कल्याण ने कहा कि अगर वो सनातन धर्म के लिए लड़ना चाहते हैं तो इस देश में उन्हें कोई नहीं रोक सकता। अगर मैं सनातन धर्म के लिए लड़ना शुरू कर दूं तो मैं मरने को तैयार हूं, लेकिन मैं चीजों को इतनी दूर तक नहीं ले जाऊंगा। जब राम तीर्थ में भगवान राम की मूर्ति तोड़ी गई तो एक भी शब्द नहीं बोला गया। क्या हमारे पास तब भी वाईसीपी सरकार को घेरने के विरोध करने की ताकत नहीं थी? पवन ने कहा, हमारा विचार समाज को एकजुट रखना है। सेक्युलर की भावना को दोनों ओर से सम्मान देना चाहिए। हिंदू की बात के लिए सेक्युलर नहीं, मुस्लिम ईसाई के लिए सेक्युलर नहीं, ये नहीं चलेगा। नवभारत समाचार से जुगल पांडे की रिपोर्ट। నేనే గనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను గనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడ దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థదాస్ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులం తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము గుర్తుపెట్టుకోండి. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, it's a two-way